రోజు డ్యూటీ చేసుకోవాలా, లేకపోతే బిజినెస్ అయితే బిజినెస్ చేసుకోవాలా. ఆయన తాక్కుంటా వైన్స్ల పనుల నుండి మరి ఆర్థిక అంశాల గురించి, పిల్లల గురించి, ఇంటి దగ్గర గురించి, ఆమెకి ఏం కావాలన్నా అవన్నీ. సార్ ఇప్పుడు విడాకులు అంటే ఒక జంట విడాకులు తీసుకున్నారు అని అంటే దానికి ఆర్థిక పరమైన అంశాలు ఏదన్నా కారణం అవుతాయి అంటారా వాళ్ళిద్దరి మధ్యలో? ఆ ఉన్న సంపాదనను భార్య కోసము ఎంత కావాలా, దేనికోసం ఎంత కావాలా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏ ఒక్క రోజులో ఏ భార్య వన్ డేలో వెళ్ళిపోదమ్మా. విరక్తి అనేది ఒకనొక టైంకి వచ్చిన తర్వాత చెప్పుకుంటది, సముదాయిస్తుంది, ఎన్నో విధాలుగా చెప్తుంది. కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉంటారు. వీడు వింటలేడంటే ఏం చేస్తుందా? 10,000కు 6,000 రూపాయలని చేతికిచ్చాడు. 6,000లోనే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఆయనకు తాగుడు అలవాట్లేదు, తిన్నుడు అలవాట్లేదు, మంచి పిల్లగాడు, టైంకు డ్యూటీకి పోతాడు, వస్తాడు. ఈమె ఏం చేస్తానంటే ఈమె లిప్స్టిక్ల కోసము, ఈమె బ్యూటీ సౌందర్యం కోసము, ఈమె ఫంక్షన్లు తిరుగుడు కోసము, లేకపోతే ఈమె గొప్పతనం కోసము ఉన్న 10,000కు ఇంకో 20,000 అప్పు చేపించింది అనుకో. నువ్వు ఆర్థికంగా సంపాదన పెంచుకోను, నువ్వు బిజినెస్ చేసు, నీ మగోని మంచిగా పైకి తీసుకొచ్చి ఖర్చు పెట్టించుకో. అది లేదు, నువ్వు ముందుకు ముందే ఉన్నాయన్నీ కరగ నాకు తివాయా, కుసుడు తింటే గుట్టలు కూడా అరిగిపోతాయి. సార్ ఇప్పుడు విడాకులు అంటే ఒక జంట విడాకులు తీసుకున్నారు అని అంటే దానికి ఆర్థిక పరమైన అంశాలు ఏదన్నా కారణం అవుతాయి అంటారా వాళ్ళిద్దరి మధ్యలో? ఎందుకు ఫైనాన్షియల్ గా 100% అవుతుంది నవ్య. ఎందుకు అవుతుంది అంటే ఆర్థికంగా ఆ పిల్లగాడు రోజు డ్యూటీ చేసుకోవాలా, లేకపోతే బిజినెస్ అయితే బిజినెస్ చేసుకోవాలా. ఆయన తాక్కుంటా వైన్స్ల పనుల నుండి మరి ఆర్థిక అంశాల గురించి, పిల్లల గురించి, ఇంటి దగ్గర గురించి, ఆమెకి ఏం కావాలన్నా అవన్నీ అవసరాలు ఏవైతే ఉంటాయో అవి నీడైతే కామన్ కదా. ఏ భార్యకైనా అంటే మనిషే కదా, ఆమె కూడా అవసరమే కదా ఆమెకు. అవన్నీ నువ్వు వదిలేసి గాలికి తిరుక్కుంటా ఉంటే నీకు సంపాదన ఆడికెళ్ళి ఉంటుంది. పోనీ కొందరికి సంపాదన వస్తుంది, సంపాదన వచ్చినా దాన్ని ఏం చేస్తారు, కామాక్షి వైన్స్ కాను, సోనా వైన్స్ కాను, లేకపోతే ఏదో వైన్స్ కాడ కాసి పెడితే ఎట్లా. కాబట్టి సంపాదన అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ ఉన్న సంపాదనను భార్య కోసము ఎంత కావాలా, దేనికోసం ఎంత కావాలా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓ 10,000 సంపాదించినావు అమ్మా ఒక నెలకు, కనీసం భార్య అవసరాలు 5-6 వేలు ఉంటాయి కదా. ఆమెకు సరుకులకు, కిరాణా సరుకులకు, దానికో దీనికో, మా ఫంక్షన్లకో అవసరం కదా. ఇవన్నీ నువ్వు పూర్తిగా తీర్చకుండా నీది నువ్వే గాలికి తిరిగితే ఆమె అడిగిపోవాలి. పోని సరే భరిస్తుంది భార్య, పిల్లలు పుడతారు, పిల్లల స్కూల్ ఫీజులు ఉంటాయి, పిల్లలకు సంబంధించిన ఇవన్నీ ఉంటాయి. ఏ ఒక్క రోజులో ఏ భార్య వన్ డేలో వెళ్ళిపోదమ్మా. విరక్తి అనేది ఒకనొక టైంకి వచ్చిన తర్వాత చెప్పుకుంటది, సముదాయిస్తుంది, ఎన్నో విధాలుగా చెప్తుంది. కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉంటారు. వీడు వింటలేడంటే ఏం చేస్తుంది ఆమె? ఫైనల్ గా జరిగేది ఏంది? ఆప్షన్ లేక విడిపోవడం అంటారా? అవును, మరి ఇంకా తప్పదు కదా, అంతే కదా. ఎంతసేపు ఓపిక పడతావు? అమ్మాయి కూడా ఆలోచించాలి ఆర్థిక అంశాలలో. ఇప్పటిదాకా మనము మగోడి వైపు చూసినాము, ఇప్పుడు అమ్మాయి వైపుకి వద్దాం, ఆడపిల్ల వైపు. మరి ఆమె భార్యగా ఆమె ఏం చేయాలి? ఆయన 10,000 సంపాదిస్తున్నాడు అంటే ఆమె 10,000కు 6,000 రూపాయలని చేతికిచ్చాడు. 6,000లోనే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఆయనకు తాగుడు అలవాట్లేదు, తిన్నుడు అలవాట్లేదు, మంచి పిల్లగాడు, టైంకు డ్యూటీకి పోతాడు, వస్తాడు. ఈమె ఏం చేస్తానంటే ఈమె లిప్స్టిక్ల కోసము, ఈమె బ్యూటీ సౌందర్యం కోసము, ఈమె ఫంక్షన్లు తిరుగుడు కోసము, లేకపోతే ఈమె గొప్పతనం కోసము ఉన్న 10,000కు ఇంకో 20,000 అప్పు చేపించింది అనుకో. ఏమవుతుంది ఆయనకు? ఎన్ని రోజులు మోస్తాడు అది? ఏదో కొత్తగా పెళ్ళైంది కాబట్టి 4 రోజులు ఓపిక పడతాడు. పిల్లలైన తర్వాత కూడా మారలేదు అనుకో, ఈ ఏంద్రా నాయన ఇదేం పరిస్థితి అనే ఆలోచనకు వస్తాడు ఏదో ఒక రోజు. ఈ దరిద్రం మొగదానికి ఒక 10 లక్షలు ఒక్కసారి ఇచ్చి వదులుకున్నది పోపనే ఆలోచనకు తెప్పిస్తుంది అమ్మాయి. అప్పుడు ఏం చేస్తాడు? వదిలేస్తాడు. ఏం చేస్తాడు? మార్చుకునే అవకాశం ఉంటుంది. మార్చేదేం లేదు కదా, దరిద్రులకేం మారుస్తావా? మళ్ళీ వినరు, మార్చేదేం లేదు ఇక. ఇప్పుడు ఒకవైపు మగపిల్లగాడు నాశనం చేసాడని చెప్పిన, రెండో వైపు వచ్చిన తర్వాత మరి ఆడపిల్ల కూడా ఆలోచించాలి కదా. ఇంటి ఆలోచనలు ఏంది, నీళ్ళు లెక్క పత్రం ఉండాలి కదా. నీకోటి ఇల్లు నడిపించుకోవాలి కదా. 6,000 రూపాయల నీకు చేతికిస్తే నువ్వున్న 4,000 రూపాయలు తినేస్తేవి, ఉల్టా మీదికెళ్ళి 20,000 రూపాయలు అప్పు చేస్తేవి. 30,000 రూపాయలు అంటే ఆయన ఏం బతుకుతాడు చెప్పు? అనేది ఎంత ఉందో గంతే చేయగలుగుతాడు.
నీకు సోకులు ఉంటే నువ్వు ఆర్థికంగా సంపాదన పెంచుకోను, నువ్వు బిజినెస్ చేసో, నీ మగని మంచిగా పైకి తీసుకొచ్చి ఖర్చు పెట్టించుకో. అది లేదు, నువ్వు ముందుకు ముందే ఉన్నాయన్నీ కరగ నాకు తివాయా, కూర్చుని తింటే గుట్టలు కూడా అరిగిపోతాయట. అవును. మరి భార్య అనే ఆమె ఎట్లుండాలా చెప్పు నవ్య, ఎట్లుండాలి? సో తను 6,000 తీస్తే 3,000 ఖర్చు పెట్టి 3,000 సేవింగ్ చేసే వాళ్ళు ఉంటే తనకు కూడా బెనిఫిట్ అవుతుంది. అవసరం లేదు, నువ్వు 6,000 తెస్తే 6,000 తిని కాముకుంటే చాలు. నువ్వు 4,000 వాడు ఎట్లన్నా సేవింగ్ చేసుకుంటాడా, ఇంకేదన్నా వాడు సంపాదన పెంచుకోవడానికి ఆలోచిస్తాడా, ఏదైనా చేస్తాడు. నువ్వు వాడికి ఆలోచన ఇస్తలేవు. 20,000 అప్పు చేసేవి, వాడు ఏం ఆలోచిస్తాడు? ఎందుకు సంపాదన గురించి ఆలోచిస్తాడు? ఆలోచించే అవకాశం లేదాడ. మెంటల్గా స్ట్రెస్ కాదమ్మా. అవును. కాబట్టి ఏమన్నా మీ సోకులు ఉంటే అవి కూడా మానుకోవాలి. ఆడపిల్లలు కూడా మారాలి. మగపిల్లగాడు తాయి ఖరాబ్ చేస్తుండని అంటారు, కానీ మరి ఈమె బ్యూటీషియన్లకు, ఈమె మేకప్ డబ్బాలకు, ఈమె చీరలకు ఖర్చు పెడితే ఎట్లా? తప్పంటలేను నవ్య, అందుకోసమే విడాకులు అవుతున్నాయి. చాలా మంది కాకపోవచ్చు, కొంతమంది అయితే. కొంతమంది కాదు, ఇప్పుడు 100కు 30 మంది అసంటోళ్ళే తయారైనరు. నువ్వు రోడ్డు మీద చూడు, కావాలంటే మొత్తం అవే మేకప్ బ్యూటీలే.